సోయాబీన్ కర్రీ ఇలా రెడీ చేసుకోండి, చాలా టేస్టీగా బాగుంటుంది. ఒక మిక్సీ జార్లో ఒక స్పూన్ ధనియాలు, అలాగే కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు 2, అలాగే అందులో కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లిపాయలు వేసి కొన్ని వేరుశనగుళ్ళు వేసి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత సోయాబీన్ తీసుకొని కొన్ని హాట్ వాటర్ అందులో వేసుకొని కాసేపు నానబెట్టండి. తర్వాత అది బాగా అందులోంచి వాటర్ అంతా పిండేసేసి ఒక బౌల్లోకి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లో ఈ సోయాబీన్ వేసేసి కొంచెం ఫ్రై చేయండి. అలా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి చూడండి. అలా ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి తీసేసుకోవాలి. బౌల్లో ఆయిల్ వేసుకొని కొంచెం 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ని ఒక 5 మినిట్స్ అలా మగ్గపెట్టినతో కొంచెం మిర్చి, అలాగే నేను కొంచెం ఫ్లేవర్ కోసం కరివేపాకు వేసుకున్నానండి. మీరు కూడా వేసుకుంటే వేసుకోవచ్చు. దాని తర్వాత అందులో టమాటా పీసెస్ చిన్నగా కట్ చేసి వేసుకొని 5 to 6 మినిట్స్ అలాగా దాన్ని మిక్స్ చేయండి బాగా మెత్తగా. అలా మెత్తగా అయిన తర్వాత తీసి కొంచెం మిక్స్ చేయండి. మిక్స్ చేసేసిన తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ పెట్టుకొని ఉన్నాము కదా మసాలా, ఆ మసాలాను కూడా ఇందులో యాడ్ చేసేయాలి. అది పచ్చి వాసన రాకుండా ఉన్నంతసేపు దాన్ని ఫ్రై చేయాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకొని ఆవిరికి, ఆ స్మెల్కి బాగా ఉడుకుద్దండి ఆ ఆవిరిలోనే. అందుకని చెప్పి ఈ పచ్చివాసన కూడా పోతుంది కాబట్టి మళ్ళీ 5 మినిట్స్ మూత పెట్టుకొని తీసేసిన తర్వాత అందులో కొంచెం చిటికెడు పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూను ఉప్పు వేసుకోండి. నా దగ్గర అయితే ఉప్పు అయిపోయిందండి, చూసుకోలేదు కాబట్టి నేనైతే సాల్ట్ వేసుకున్నానండి. మీ దగ్గర ఉప్పు అవైలబుల్గా ఉంటే ఉప్పే వేసుకోండి. ఉప్పు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి సాల్ట్ కంటే. సో వేసుకొని మళ్ళీ దాన్ని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉంచుకున్న తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి మనం సోయాబీన్ ఆల్రెడీ ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా, అది కూడా అందులో వేసి బాగా ఆ సోయాబీన్కి ఆ మసాలా అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొన్ని వాటర్ పోసేయండి. పోసేసి ఏముంది మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ అలా ఉంచుకోండి. నాకైతే ఆల్రెడీ సోయాబీన్ని మనం బాయిల్ చేసాం కదా, హాట్ వాటర్ వేసాం కదా, ఎక్కువ వాటర్ ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే ఒక చిన్న గ్లాస్తో వేసుకున్నాను, అంతే. మూత పెట్టేసి అలా 5 మినిట్స్ నుంచి తీయగానే ఇంకేంటి టేస్టీ కర్రీ రెడీ.